శ్రద్ధా శ్రీనాథ్, కిషోర్ మెయిన్ లీడ్స్లో తెరకెక్కిన సైన్స్ ఫిక్షన్, అడ్వెంచర్ థ్రిల్లర్ సినిమా కలియుగం 2064. ఆర్కే ఇంటర్నేషనల్ బ్యానర్ పై కెఎస్ రామకృష్ణ నిర్మాణంలో ప్రమోద్ సుందర్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం. కథ: మూడో ప్రపంచ యుద్ధం తర్వాత, ముఖ్యంగా 2064లో వచ్చే విపత్కర పరిస్థితుల్లో ఆహారం, నీరు దొరక్కపోతే ఎలా ఉంటుంది? ఆ పరిస్థితుల్లో మనుషులు తమ మనుగడ కోసం ఏ స్థాయికి దిగజారిపోతారు? ఆకలి, దాహం ముందు మానవత్వం కరువైపోతే, మనుషులు తమ విచక్షణ జ్ఞానం కోల్పోతే ఎలాంటి ఘోరాలకి పాల్పడతారు అనే కోణంలో ఈ కథ సాగింది. కండా బుద్ధిబలం ఉన్నవాళ్లు రెసిడెన్స్ అనే కొత్త ప్రపంచాన్ని సృష్టించుకుంటారు. ఆ రెసిడెన్స్లోకి వెళ్లాలని బాలహీనులు పోరాడుతూ కలలు కంటూ ఉంటారు. శక్తి, కిషోర్ కూడా అలాగే ఆలోచిస్తాడు. ఈ క్రమంలో జరిగిన నాటకీయ పరిణామాల మధ్య శక్తికి సేఫ్ హౌస్ గురించి తెలుస్తోంది. ఆ సేఫ్ హౌస్లోకి వెళ్తాడు. ఆ హౌస్లో ఉండే థామస్, ఇనియాన్ సుబ్రమణి చాలా డిఫరెంట్గా ఉంటాడు. అయితే ఆ హౌస్లోనే శక్తి కథ ముగుస్తోంది. అదే హౌస్ను వెతుక్కుంటూ వస్తోంది భూమి, శ్రద్ధా శ్రీనాథ్. మరి ఆ హౌస్లో భూమి ఎన్ని కష్టాలు పడింది? థామస్ ఆమెను ఏం చేశాడు? చివరకు భూమి ఆ హౌస్ నుంచి బయటపడిందా లేదా అనేది మిగిలిన కథ. ప్లస్ పాయింట్స్: సైన్స్ ఫిక్షన్ అండ్ అడ్వెంచర్ ఎలిమెంట్స్తో సాగిన ఈ ఎమోషనల్ థ్రిల్లర్లో కొన్ని ఎమోషనల్ సన్నివేశాలతో పాటు కొన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ బాగానే ఉన్నాయి. అలాగే ఇంటర్వెల్ ట్విస్ట్ కూడా ఊహకు అందదు. దర్శకుడు ప్రమోద్ సుందర్ రాసుకున్న ఫ్యూచర్ డ్రామా కొన్ని చోట్ల ఇంట్రెస్టింగ్గా సాగింది. ముఖ్యంగా సినిమాలో కొన్ని సబ్సెన్స్ సీన్స్ ఆకట్టుకున్నాయి. మొత్తానికి ఒక ఫ్యూచరిస్టిక్ ఎక్స్పీరియన్స్ను ఈ సినిమా కలిగించింది. కాగా శక్తి పాత్రలో కిషోర్ చాలా బాగా నటించాడు. మరో కీలక పాత్రలో హీరోయిన్ శ్రద్ధా శ్రీనాథ్ కూడా చాలా బాగా నటించింది. మరో కీలక పాత్రలో ఇనియాన్ సుబ్రమణి కూడా తన నటనతో ఆకట్టుకున్నాడు. అదేవిధంగా గార్యా లక్ష్మి బాగా నటించింది. ఆమె మేనరిజమ్స్ బాగున్నాయి. హరి తన పాత్రలో మెప్పించాడు. ఇక ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించిన అస్మల్, మిథున్ తదితరులు తమ పాత్రలకు న్యాయం చేశారు. దర్శకుడు తీసుకున్న మెయిన్ పాయింట్ అండ్ ఆ పాయింట్ను ఎలివేట్ చేస్తూ సైన్స్ అండ్ ఫ్యూచర్ ఎలిమెంట్స్ను లింక్ చేస్తూ రాసుకున్న కొన్ని సీన్స్ కొత్తగా ఉన్నాయి. మైనస్ పాయింట్స్: ఈ కలియుగం 2064 సినిమాలో ఇంట్రెస్టింగ్ థీమ్ ఉన్నా కొన్ని చోట్ల ప్లే బోరింగ్గా సాగుతుంది. మూడో ప్రపంచ యుద్ధం తర్వాత వచ్చే ఫ్యూచర్కి కనెక్షన్ పెట్టి ఆ కోణంలో క్లారిటీగా సీన్స్ను రాసుకోకుండా కొన్ని చోట్ల సీన్స్ను డైవర్ట్ చేశారు. నిజానికి కథనానికి అనుగుణంగా జరుగుతున్న డ్రామా పాయింట్ ఆఫ్ వ్యూలో బోలెడు సస్పెన్స్ను మెయింటైన్ చేయవచ్చు. కానీ ఈ విషయంలోనూ సినిమా సింపుల్గానే సాగింది. ఇక విపత్కర పరిస్థితుల్లో మనుషులు మనుగడ కోసం విచక్షణ జ్ఞానం కోల్పోతారని చూపించే సీన్స్ బాగున్నా కొన్ని సీన్స్ మాత్రం ఒకేలా సాగాయి. ఇక మనుషులు ఎలాంటి ఘోరాలకి పాల్పడ్డారు అనే కోణంలో వచ్చే సీన్స్ను మాత్రం బాగా చూపించారు. మొత్తానికి దర్శకుడు ప్రమోద్ సుందర్ సినిమాని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్తో ఇంట్రెస్ట్గా నడుపుదామని మంచి ప్రయత్నం అయితే చేశారు గాని అది అక్కడక్కడ స్క్రీన్ మీద పూర్తి స్థాయిలో వర్కౌట్ కాలేదు. సాంకేతిక విభాగం గురించి మాట్లాడుకుంటే, దర్శకుడు ప్రమోద్ సుందర్ ఈ థ్రిల్లర్కి గుడ్ ట్రీట్మెంట్ను యాడ్ చేసి ఇంట్రెస్ట్ పెంచలేకపోయారు. అలాగే ఫ్యూచర్ ట్రాక్ ఇంకొంచెం బెటర్గా రాసుకుని ఉండాల్సింది. సినిమాలో కె రామ్చరణ్ సినిమాటోగ్రఫీ బాగుంది. కీలక దృశ్యాలతో పాటు సెకండ్ హాఫ్లో వచ్చే కొన్ని కీలక సన్నివేశాలను కెమెరామెన్ చాలా బాగా చూపించారు. డాన్ విన్సెంట్ సంగీతం పర్వాలేదు. నిమ్స్ ఎడిటింగ్ కూడా ఆకట్టుకుంది. నిర్మాత కెఎస్ రామకృష్ణ ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. తీర్పు: సైన్స్ ఫిక్షన్ అండ్ అడ్వెంచరస్ థ్రిల్లర్గా వచ్చిన ఈ కలియుగం 2064లో మెయిన్ థీమ్, కొన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్
అండ్ ఎమోషనల్ సీన్స్ బాగున్నాయి. అయితే కొన్ని సీన్స్ స్లోగా సాగడం, సెకండ్ హాఫ్లో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ మిస్ అవ్వడం వంటి అంశాలు సినిమాకి మైనస్ పాయింట్స్గా నిలిచాయి. ఓవరాల్గా ఈ సినిమాలో కొన్ని ఎలిమెంట్స్ మాత్రమే ప్రేక్షకులకు కనెక్ట్ అవుతాయి. కాకపోతే మనిషి ఆకలికి, మానవత్వానికి లింక్ చేస్తూ రాసుకున్న ఎమోషనల్ సీన్స్ కొత్తగా అనిపిస్తాయి, ఆకట్టుకుంటాయి.